ఛీ, బయట ఏ వస్తువులు కొనలేకపోతున్నాం. ఎండను పడి వెళ్ళాను, అయినా ఇవ్వలేదు. పొద్దున్నే అద్దంలో నా ముఖమే చూసుకుని ఉంటాను. ఏంటి అత్తయ్య గారు బజార్కి వెళ్ళి ఖాళీ సంచి ఊపుకుంటూ వచ్చారు? ఆ దుప్పట్లు కొందామని వెళ్ళాను. వేసవి కాలంలో దుప్పట్లేంటండి? నీకేం తెలుసు? వేసవి కాలంలో దుప్పట్లు, వర్షాకాలంలో ఏసీలు, శీతాకాలంలో గొడుగులు కొనుక్కోవాలి. అప్పుడే సవగ్గా వస్తాయి. మరి తీసుకురాలేదే? అవి తీసుకురాలేదు గాని ఇదిగో ఫోన్ నెంబర్ తెచ్చాను. ఫోన్ నెంబర్ ఎందుకండి? నేను బేరమాడితే ఇవ్వనన్నారు. అందుకు వాళ్ళతోటి ఇంటి దగ్గర పర్స్ మర్చిపోయానని చెప్పి ఇదిగో ఫోన్ నెంబర్ తెచ్చాను. నువ్వు ఈ నెంబర్ కు ఫోన్ చేసి మా అత్తయ్య గారు 2 సంవత్సరాల నుంచి మీ దగ్గరే కొంటున్నారో తగ్గించి ఇవ్వండి అని అడుగు. సరే అత్తయ్య గారు. ఈవిడేదో పెద్ద కనకారమే చేసి వచ్చుంటారు నన్ను ఇరికించడానికి. హలో, ఇందాక మా అత్తయ్య గారు మీ షాప్ కు వచ్చి బేరమాడితే ఇవ్వనన్నారంట కదా. మా అత్తయ్య గారు 2 సంవత్సరాల నుంచి మీ షాప్ లోనే కొంటున్నారంట. ఇవ్వాలి కదా? మీ షాప్ పెట్టే 2 నెలలు అయింది. ఏంటి 2 నెలలా? అత్తయ్య గారు